దళితుల ఆవిర్భావం ఎలా జరిగింది? హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ జి కిరణ్ కుమార్. నేను దళిత ఉద్యమాలపై చేసిన పరిశోధనలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పిహెచ్డి డిగ్రీ తీసుకోవడం జరిగింది. నా పరిశోధన ఫలితాలని వీడియోల రూపంలో చేయడం జరుగుతూ ఉన్నది. దీనిలో భాగంగా దళితుల ఆవిర్భావం ఎలా జరిగింది అనే అంశం పైన నేను గతంలో 2 వీడియోలు చేశాను. ఇది పూర్తిగా టెక్నికల్గా డిఎన్ఏ ఆధారంగా నేను ఈ ఎనాలిసిస్ని వివరించడం జరుగుతూ ఉంది. మొదటి వీడియోలో నేను ఈ ప్రపంచంలో అసలు మనుషులు అనేవాళ్ళు ఎలా వచ్చారు, మనుషుల్లో ఏదైనా జాతులు ఉన్నాయా అనే దాని గురించి విశ్లేషించడం జరిగింది. మనుషుల్లో ఎటువంటి జాతులు అనేవి లేవు, ఉన్నది ఒకటే జాతి, అది హోమోసెపియన్ జాతి అని మొదటి వీడియోలో మనం నిర్ధారించుకున్నాం. అలాగే రెండో వీడియోలో భారతదేశంలోకి ఏ సందర్భాల్లో ఎవరెవరు వచ్చారు అనే దాన్ని చూడటం జరిగింది. దీంట్లో భాగంగా మనకి భారతదేశంలోకి మొట్టమొదటిసారిగా ఆఫ్రికా నుండి ఈ హోమోసెపియన్ అనే మనుషులు మనకి ఇప్పటికీ 50,000 సంవత్సరాల క్రితం మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి రావటం జరిగింది. ఇది అతిపెద్ద వలస. ఫస్ట్ టైము భారతదేశంలోకి ఎవరైనా మనుషులు వచ్చారు అంటే వీళ్ళు మాత్రమే. వీళ్ళకి ముందు భారతదేశంలో ఎటువంటి మనుషులు లేరు. ఈ 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన మనుషులే మొట్టమొదటి మనుషులు. వీళ్ళని శాస్త్రీయ పరిభాషలో ఏన్షియంట్ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఈ ప్రజలు ఎక్కువగా దక్షిణ భారతదేశంలో స్థిరపడినప్పటికీ చాలామంది మధ్య భారతదేశంలోనూ, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో అంటే సింధు, పంజాబ్ ఆ ప్రాంతాల్లో కూడా వీళ్ళు స్థిరపడటం జరిగింది. ఇది మొదటి వలస. వీళ్ళ ప్రధాన వృత్తి వేట మరియు ఆహార సేకరణ. వీళ్ళకి వ్యవసాయం అనేది తెలియదు. కేవలం జంతువుల్ని వేటాడుకోవటం, ఆహారాన్ని సేకరించుకొని తినటం అనేది వీళ్ళ ప్రధాన వృత్తి. ఈ విధంగా వీళ్ళు దాదాపుగా 45,000 సంవత్సరాల పాటు ఎటువంటి అడ్డంకి ఆటంకము లేకుండా, వేరే కొత్త ప్రజలు ఎవరు లేకుండా ఈ భారతదేశంలో నివసించడం జరిగింది. ఆ తర్వాత రెండవ సమూహం ఏదైనా వచ్చింది అంటే అది ఇరానియన్ ఫార్మర్స్. వీళ్ళు ఇప్పటికి 7,000 సంవత్సరాల క్రితం పంజాబ్ సింధు ప్రాంతంలోకి, ఇరాన్ పీఠభూమి ప్రాంతం నుంచి మన భారతదేశంలోని పంజాబ్ సింధు ప్రాంతంలోకి వాళ్ళు వలస రావడం జరిగింది. ఇది రెండవ వలస. వీళ్ళు 7,000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి వచ్చిన వలస. ఆ తర్వాత ప్రధాన వలస మూడవ వలస. ఇది క్రీస్తుపూర్వం 2000 నుంచి 1500 మధ్య వీళ్ళు రష్యాలోని స్టెప్పీ ప్రాంతాల నుంచి భారతదేశంలోకి, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మీదుగా రావటం జరిగింది. వీళ్ళని మనం ఆరియన్స్ లేదా ఇండో ఆరియన్స్ అనే పేరుతోటి పిలవటం జరిగింది. ఈ 3 వర్గాల ప్రజలు భారతదేశంలోకి వలసలు రావటం జరిగింది. ఈ వీడియోను మనం గత వీడియోలో పార్ట్ 2లో చూడటం జరిగింది. ఈ 3 రకాల ప్రజలు భారతదేశంలోకి వచ్చి ఎలా కలిసిపోయారు, కలిసిపోయిన తర్వాత మళ్ళీ ఎలా విడిపోయారు అనేదే ఈ వీడియోలో చెప్పబడుతుంది. మొదటిగా భారతదేశంలోకి మొట్టమొదటిసారి వచ్చిన ఈ ఏఏఎస్ఐ, ఏన్షియంట్ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, అంటే ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చారో వాళ్ళు, ఆ తర్వాత ఈ 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఇరానియన్ ఫార్మర్స్, వీళ్ళు ఎలా కలిసిపోయారో చూద్దాం. వాస్తవానికి దక్షిణ భారతదేశంలో కానీ మధ్య భారతదేశంలో కానీ స్థిరపడిన ఈ ఏఏఎస్ఐ అంటే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలు మనకి అలాగే ఉండిపోయారు, ఎవరితోటి కలవకుండా. ఈ 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఇరానియన్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్న, అంటే పంజాబ్ సింధు ప్రాంతాల్లో ఉన్న ఈ ఏఏఎస్ఐ ప్రజలతోటి కలవటం జరిగింది. వాళ్ళ మధ్య అంతర్గత వివాహాలు ఇవన్నీ జరగటం ద్వారా వాళ్ళు
ఒక మిక్స్డ్ సమూహంగా ఏర్పడ్డారు అక్కడ. ఎవరు? 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు, 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు. ఈ ఇద్దరు ప్రజలు కలిసి సింధు నాగరికతని ఏర్పాటు చేశారు. ఇదే భారతదేశంలో మొట్టమొదటి నాగరికత. అంతకుముందు భారతదేశంలో ఎటువంటి నాగరికతలు లేవు. భారతదేశంలో ఏదైనా ఫస్ట్ నాగరికత ఉంది అంటే అది సింధు నాగరికత. ఈ సింధు నాగరికతలో ప్రజలు చాలా ఉన్నతంగా జీవించడం జరిగింది. ఆ తర్వాత వాతావరణ కారణాలు కానీ మరి అది కారణాల వల్లనైతేనేమి సింధు నాగరికత పతనం అయిపోవడంతో ఈ ప్రజలు, సింధు ప్రజలు ఆ ప్రాంతాలని వదిలిపెట్టి గంగా యమున మైదాన ప్రాంతంలోకి కొంతమంది, దక్షిణ భారతదేశంలోకి కొంతమంది వలస రావడం జరిగింది. అక్కడి నుంచి ఆల్రెడీ ఆ దక్షిణ భారతదేశంలో ఉన్న ఏఏఎస్ఐ అంటే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలతోటి ఈ సింధు ప్రజలు మళ్ళీ కలవటం జరిగింది. అలాగే మధ్య భారతదేశంలో లేదా గంగా యమున మైదాన ప్రాంతంలో ఉన్న ఏఏఎస్ఐ ప్రజలతోటి ఈ సింధు ప్రజలు కలవటం జరిగింది. సో అక్కడ మళ్ళా మిక్స్డ్ జాతి అనేది రావటం జరిగింది. సో ఇప్పుడు ఈ క్రీస్తు పూర్వం 2000 నుంచి 1500 మధ్య ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు లేదా ఆర్యులు అనేవాళ్ళు భారతదేశంలోకి రావడం జరిగింది. వీళ్ళు ఎలా కలిశారో చూద్దాం. వీళ్ళు ప్రధానంగా ఉత్తర భారతదేశంలోనే వీళ్ళంతా కేంద్రీకృతమయ్యారు. దక్షిణ భారతదేశంలోకి వీళ్ళు వచ్చింది తక్కువ. ఉత్తర భారతదేశంలో వీళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్న సింధు నాగరికత ప్రజలతోటి వీళ్ళు కొంతవరకు కలవటం జరిగింది. మనకి 2009లో జరిగిన DNA పరిశోధనలు భారతదేశంలో ప్రజల్ని ఏఎస్ఐ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అని, ANI ఏన్సెస్ట్రల్ నార్త్ ఇండియన్స్ అని వాళ్ళు విభజించడం జరిగింది. ఇందులో ఏఎన్ఐలో ఈ ఇరానియన్ ఫార్మర్స్, ఇండో ఆరియన్స్, ఏఏఎస్ఐ ప్రజలు అంటే ఏన్షియంట్ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ ప్రజలు ముగ్గురు కలిపి ANI అంటే ఉత్తర భారతదేశంలో ప్రజలు ఉన్నట్టు, ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో ఈ ఏఏఎస్ఐ అంటే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలు, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళతో కలిసిన సింధు ప్రజలు, వీరిద్దరిని కలిపి ఏఎస్ఐ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ అనే విధంగా డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ 2015, 2020 మధ్య ఈ జెనెటికల్ స్టడీస్ ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి ఈ ANI ASI అనే దాన్ని చెప్పకుండా ఆ ఆరిజిన్ ఎక్కడి నుంచి అయితే వచ్చారో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు DNA రీసెర్చ్ని చూడటం జరిగింది. అంటే ఇప్పుడు ANI ASI అనేది పక్కన పెట్టి ఈ ప్రజల్లో AASI అంటే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజల జీన్స్ ఎన్ని ఉన్నాయి, 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఇరానియన్ ఫార్మర్స్ జీన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 2000 నుంచి 1500 సంవత్సరాల మధ్య వచ్చిన ఇండో ఆరియల్ జీన్స్ ఎన్ని ఉన్నాయి అనే దాన్ని బట్టే ప్రజల్ని డివైడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ 3 వర్గాల ప్రజలు ఎలా కలిసిపోయారో చూసాము. వీళ్ళు ఎలా విడిపోయారో చూద్దాం. ఈ 3 వర్గాల ప్రజలు కలిసిపోయారు అనడానికి మనకి DNA ఎవిడెన్సెస్ బలంగా ఉన్నాయి. అయితే మరి మనం అనుకోవచ్చు DNA ఎవిడెన్సెస్ అయినా ఫిజికల్ ఎవిడెన్సెస్ ఏమి కనిపించవా అని మనకి ఒక అనుమానం రావచ్చు. ఫిజికల్గా కూడాను మనకి ఇవి 3 ప్రజలు కలిసిపోయినట్టుగా మనకి ఎవిడెన్సెస్ మనం చూడవచ్చు. ఎలాగంటే ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చారో, ఎవరైతే ఈ ప్రజలు ఈ ఏన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ టెక్నికల్ వర్డ్, ఈ ప్రజలు ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి వచ్చారో వీళ్ళు పూర్తిగా నలుపు లేదా చామంచాయ కలర్ మాత్రమే. వీళ్ళల్లో గోధుమ రంగు కానీ వైట్ కలర్ కానీ ఏమీ లేదు వీళ్ళల్లో. ఎందుకంటే వీళ్ళు డైరెక్ట్గా ఆఫ్రికా నుంచి అరేబియా తీర ప్రాంతం గుండా భారతదేశంలోకి రావటం వల్ల వీళ్ళ జీన్స్లో కలర్ చేంజ్ అనేది ఏమీ పెద్దగా లేదన్నమాట. అందువలన వీళ్ళు పూర్తిగా నలుపు లేదా చామంచాయ రంగులో మాత్రమే ఉంటారు. నెక్స్ట్ ఎవరైతే 7,000 సంవత్సరాల క్రితం వచ్చారో ఇరానియన్ ఫార్మర్స్, వీళ్ళు ముదురు గోధుమ రంగులో ఉంటారు. వీళ్ళు ఎందుకు ఆ రంగులో ఉన్నారు అంటే వీళ్ళు ఆఫ్రికా నుండి మొదట ఈ
మధ్య ఆసియా, ఐరోపా ఆ ప్రాంతాలకి వలస వెళ్ళి, అంటే చల్లగా ఉన్న ప్రాంతాల్లోకి వలస వెళ్ళి దాదాపుగా 45,000 సంవత్సరాలు అక్కడ ఉండటం ద్వారా వాళ్ళ శరీరంలో జీన్స్ అనేవి మారిపోయినాయి. దానివలన వాళ్ళు, అంటే చల్ల ప్రాంతాల్లో ఉన్నప్పుడు యూవీ రేస్ తక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళలో బ్లాక్ స్కిన్ పోతుంది. బ్లాక్ స్కిన్ పోయి గోధుమ రంగు లేదా వైట్ కలర్ వస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ రకంగా ముదురు గోధుమ రంగు కలర్లోకి వాళ్ళు మారటం జరిగింది. ఆ ప్రజలు అనేవాళ్ళు మనకి సింధు నాగరికత ప్రజలతోటి కలవటం వల్ల, అంటే సింధు నాగరికతలో అప్పటికే ఉన్న 50,000 సంవత్సరాల క్రితం నాటి ప్రజలతోటి, నల్లగా ఉన్న ప్రజలతోటి ఈ ముదురు గోధుమ రంగు ప్రజలు కలవటం ద్వారా కొంచెం చామన్ ఛాయలో కొంచెం కలర్ ఎక్కువ రావటం కానీ, లేకపోతే గోధుమ రంగులో షేడ్లు కానీ అనేవి మన మనుషుల్లో చూస్తూ ఉంటాం. ఆ తర్వాత ఎవరైతే క్రీస్తుపూర్వం 2000 నుంచి 1500 మధ్య వచ్చారో, ఎవరైతే ఆర్యులో, వీళ్ళు లేత గోధుమ రంగు, అంటే దగ్గరగా వైట్ కలర్ అనమాట. అంటే ఇప్పుడు ఉన్న బ్రిటిషర్స్ వైట్ కాదు, లేత గోధుమ రంగు, అంటే దాదాపుగా వైట్ కలర్ అనమాట. ఈ ఆరియన్స్ అనేవాళ్ళు 100% అదే కలర్లో ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఆఫ్రికా నుండి బయలుదేరేటప్పుడు వాళ్ళు నల్లగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు చలి ప్రాంతాలకి, అంటే ఐరోపాలో ఉన్న రష్యా ప్రాంతాలకి వీళ్ళు వలస వెళ్ళారో వాళ్ళ చర్మము వైట్గా మారడం జరిగింది. జియోగ్రఫికల్గా మనకి సైన్స్ ఏం చెప్తుందంటే, డిఎన్ఏలో కలర్ చేంజ్ రావటం అనేది ఆ ప్రాంతంలో సుదీర్ఘకాలం ఉండటం వల్ల, అంటే దాదాపు కనీసం 10,000 నుండి 20,000 సంవత్సరాలు ఎవరైతే ఆ ప్రాంతంలో ఉంటారో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా డిఎన్ఏ మారుతుంది. ఆ విధంగా ఈ ఇండో ఆరియన్స్ అనేవాళ్ళు ఆఫ్రికాలో బయలుదేరినప్పుడు నల్లగా ఉన్నారు, కానీ ఐరోపాకి వెళ్ళినప్పుడు అక్కడ యూవీ రేస్ అసలు ఉండవు కాబట్టి వాళ్ళ స్కిన్ అనేది బ్లాక్ పోయి 10-20,000 సంవత్సరాల టైం పీరియడ్లో వాళ్ళు లేత గోధుమ రంగులోకి అట్లా మారటం జరిగిందనమాట. వాళ్ళు మళ్ళీ రష్యా ప్రాంతం నుంచి మళ్ళీ ఇండియాలోకి రావటం జరిగింది. సో వచ్చినప్పుడు వాళ్ళు పూర్తిగా లేత గోధుమ రంగు కలరే వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళు ఇండియాలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇక్కడున్న సింధు ప్రజలు, ఎవరైతే మిక్స్డ్ ప్రజలు ఉన్నారో వాళ్ళతోటి కలవటం జరిగింది. అలాగే ఆల్రెడీ 50,000 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడున్న ఈ ఎవరితోటి ఇంకా కలవకుండా ఉన్న ఈ ఏఏఎస్ఐ ప్రజలు ఎవరైతే ఉన్నారో, నల్లగా ఉన్నారో, వీళ్ళతోటి కూడాను కొంతవరకు కలవటం జరిగింది. సో అందువలన వీళ్ళందరి డిఎన్ఏ మిక్స్ అయ్యిందనమాట. మిక్స్ అయ్యి ప్రతి ఒక్క వ్యక్తి, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఈ ముగ్గురు డిఎన్ఏ రేషియోలు అనేవి మనకి ఉంటాయి. మనం భారతదేశంలోని ప్రజలని చూసినప్పుడు ప్రతి కుటుంబంలో కూడా కొంతమంది తెల్లగా ఉంటే కొంతమంది నల్లగా ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్, అంటే ప్రజలు మిక్స్ అయ్యారు అని తెలియటానికి ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. అండ్ బహిరంగంగా మనం చూసే ఎగ్జాంపుల్ డిఎన్ఏలో ఆల్రెడీ సైంటిఫిక్గా ఇటు ప్రూవ్ అయింది. కామన్ పీపుల్ కూడాను మిక్స్ అయ్యారు అని తెలుసుకోవడానికి ఇదొక కారణంగా మనం చూడవచ్చు. ఆల్రెడీ మిక్స్ అయ్యారు అనేదాన్ని దీన్ని ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు. అంటే సమాజం 3 వర్గాలు మిక్స్ అయిన తర్వాతనే మళ్ళీ విడిపోయింది. అది ఎందుకు విడిపోయింది? విడిపోవటం అంటే ఈ వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ రావటం. ఎందుకు విడిపోయింది అంటే ఈ భారతదేశంలో ఉన్న 3 వర్గాల ప్రజల్లో ఈ ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చారో వీళ్ళు ప్రధానంగా వెనుకబడిన పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు పూర్తిగా వేట, ఆహార సేకరణ దశలోనే ఉండిపోయారు. వీళ్ళు ఎటువంటి కమ్యూనిటీస్ని, అంటే లేదా గ్రామాలని, వ్యవసాయాన్ని వీళ్ళు ఎటువంటి స్టార్ట్ చేయలేదు. ఇరానియన్ ఫార్మర్స్ అనేవాళ్ళు 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ప్రజలతో సింధు ప్రాంతంలో కలిశారు. మంచి అగ్రికల్చరల్ డెవలప్మెంట్స్ అనేవి వచ్చినాయి. అయితే ఈ ఇద్దరికంటే కూడా ఎవరైతే 2,000 సంవత్సరాల క్రితము వచ్చారో ఇండో ఆరియన్స్, వాళ్ళు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారనమాట. వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉండి భారతదేశంలోకి వచ్చిన తర్వాత ఆధిపత్యం రానంతకాలం
ఈ ఆల్రెడీ లోకల్గా ఉన్న ఇరానియన్ ఫార్మర్స్తో కానీ 50,000 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ఏఏఎస్ఐ ప్రజలతో కానీ కొంతవరకు కలిశారు. అయితే వాళ్ళు అడ్వాన్స్డ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మొట్టమొదటిసారిగా ఈ 3 వర్గాల ప్రజలపైన ఆధిపత్యాన్ని సంపాదించడం జరిగింది. ఆధిపత్యాన్ని ఎలా సంపాదించారు అంటే రాజకీయపరంగా, మతపరంగా. ఈ రాజకీయపరమైన, మతపరమైన ఆధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు తమ జాతిని, తమ ప్యూరిటీని నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేశారు. అంటే మిక్సింగ్ జరిగింది. ఆ మిక్సింగ్ని అంతటితోటి స్టాప్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయటం జరిగింది. ఆ ప్రయత్నంలో నుంచి పుట్టుకొచ్చింది ఈ వర్ణ వ్యవస్థ. ఈ మిక్సింగ్ అనేది ఎలా జరిగింది, ఉత్తర భారతదేశంలో ఎలా జరిగింది, దక్షిణ భారతదేశంలో ఎలా జరిగింది, ఈ డిఎన్ఏలు భారతదేశంలో ఉన్న ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీస్లో ఏ ఏ వర్గాల డిఎన్ఏ ఎంత శాతం ఉంది అనేదాన్ని చూద్దాం. మనకి ఓసీస్ ఎవరైతే అగ్రవర్ణాలు ఉన్నారో వాళ్ళల్లో ఉత్తర భారతదేశంలో ఈ ఆర్యన్ డిఎన్ఏ అనేది 25 నుంచి 40% మధ్య వాళ్ళ అంటే ఉత్తర భారతీయులలోని అగ్రవర్ణాల్లో 25 నుంచి 40% ఆర్యన్ డిఎన్ఏ ఉంది ఉత్తర భారతదేశంలోని అగ్రవర్ణాల్లో. ఎస్పెషల్లీ బ్రాహ్మణ్స్లోను, ఉత్తర భారతదేశంలో ఉన్న బ్రాహ్మణ్స్లోను, జాట్ కులాల్లో 50% కంటే పైనే ఆర్యన్ డిఎన్ఏ ఉంది, డామినేషన్ ఉంది వాళ్ళల్లో. కాబట్టి ఆర్యన్స్ ఎక్కువగా అగ్రకులాల్లో ఉన్నారు అనడానికి ఇది ఒకటి రీజన్. తర్వాత ఈ ఇరాన్ ఫార్మర్స్ రిలేటెడ్ డిఎన్ఏ ఉత్తర భారత అగ్రకులాల్లో ఎంతవరకు ఉందో చూద్దాం. ఈ ఇరానియన్ ఫార్మర్స్ డిఎన్ఏ 30 నుంచి 45% దాకా ఈ అగ్రకులాల్లో ఈ డిఎన్ఏ ఉంది. అంటే డిఎన్ఏ అనేది 3 డిఎన్ఏలు అందరి వ్యక్తుల్లో ఉంటాయి. ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు, 7,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ, 2,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ డిఎన్ఏ, 3 డిఎన్ఏలు ఆల్రెడీ మిక్సింగ్ అయింది కాబట్టి ప్రజల్లో ఈ 3 డిఎన్ఏలు ఉంటాయి. అయితే ఎవరి డిఎన్ఏ డామినేటెడ్గా ఉంది అనే దాన్ని బట్టి వాళ్ళు ఏ ప్రజలు ఎక్కడ కాన్సన్ట్రేట్ అయ్యారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఆ రకంగా చూసినప్పుడు ఈ ఆర్యన్ డిఎన్ఏ అగ్రకులాల్లో, ఉత్తర భారతదేశంలోని అగ్రకులాల్లో 25 నుంచి 40% ఉంది కాబట్టి అంటే అక్కడ ఆరియన్స్ అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యారు అనేది మనం చెప్పుకోవచ్చు. ఇరానియన్ ఫార్మర్స్ కూడాను 30 to 45% అంటే ఐవీసీ పీపుల్ ఉత్తర భారతదేశ అగ్రకులాల్లో ఆ రేషియోలో వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా 20 నుంచి 35% ఈ వీళ్ళ డిఎన్ఏ కూడా ఉంది. ఎవరిది 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ఏఏఎస్ఐ, ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్ డిఎన్ఏ కూడా ఈ అగ్రకులాల్లో 20 to 25% ఉంది. అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది, ఆర్యన్ డిఎన్ఏ హెవీగా ఉంది. ఈ ఎవరైతే ఏఏఎస్ఐ ప్రజలు ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ తక్కువగా ఉందని మనం చూడవచ్చు. అలాగే ఉత్తర భారతదేశంలో బీసీల్లో పరిస్థితి ఎట్లా ఉందో చూద్దాం. ఉత్తర భారతదేశంలో బీసీల్లో 15% నుంచి 30% మధ్య, అంటే వివిధ కులాల మధ్య 15% నుంచి 30% మధ్య ఆర్యన్ డిఎన్ఏ ఉంది. ఆ తర్వాత ఈ ఇరానియన్ డిఎన్ఏ ఎంత ఉందంటే 35 to 50% మధ్య ఇరానియన్ ఫార్మర్స్ ప్లస్ అంటే ఐవీసీ పాపులేషన్ డిఎన్ఏ ఉందన్నమాట. ఆ తర్వాత ఈ ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చారో ఏఎస్ఐ ప్రజలు వాళ్ళ డిఎన్ఏ వచ్చేసి 25% నుంచి 45% దాకా ఈ ఆ డిఎన్ఏ అనేది ఈ బీసీస్లో ఉంది. ఇప్పుడు ఎస్సీస్ని చూద్దాం. ఉత్తర భారతదేశంలోని ఎస్సీస్లో ఈ ఆర్యన్ డిఎన్ఏ 10 to 25% ఉంది. 25%, 10 నుంచి 20 మధ్య ఆర్యన్ డిఎన్ఏ అనేది ఉత్తర భారతదేశంలోని కొంతమంది ఎస్సీస్లో ఉంది, అంటే ఎస్సీస్లో. ఆ తర్వాత ఇరాన్ రిలేటెడ్ లేదా ఐవీసీ రిలేటెడ్ డిఎన్ఏ
40-45% ఉంది. ఇంకా ఎవరైతే ఏఏఎస్ఐ ప్రజలు 50,000 ఇయర్స్ బ్యాక్ వచ్చారో వాళ్ళ డిఎన్ఏ వచ్చేసి 30-45% ఈ ఉత్తర భారతదేశంలోని దళితుల్లో ఉంది. అంటే దళితుల్లో 30% నుంచి 45% మధ్య, అంటే ఎక్కువ మంది ఈ ప్రాచీన కాలం నాటి ప్రజలనే మనం అర్థం చేసుకోవచ్చు. చాలా వరకు ఏదో కొంతవరకు మాత్రమే ఈ ఆర్యన్ డిఎన్ఏ అనేది అక్కడ ప్రజల్లో కలిసింది, అంటే ఎక్కువగా కలవలేదని మనకు అర్థమవుతా ఉంది. ఇప్పుడు ట్రైబల్స్ని తీసుకుంటే ఉత్తర భారతదేశంలో 0-10% మాత్రమే ఆర్యన్ డిఎన్ఏ ఉంది. అంటే ఆర్యన్స్ ట్రైబల్స్ దాకా మిక్స్ ట్రైబల్స్ దాకా వచ్చినట్టుగా కనపడదు మనకి. ఈ ట్రైబల్స్ మొదటి నుంచి ఐసోలేటెడ్గా ఉండటం వల్ల వాళ్ళు ఆ ప్రాచీన కాలం నాటి ఏఏఎస్ఐ అదే డిఎన్ఏ కొంతవరకు ఐవీసీ మిక్సింగ్తో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు దక్షిణ భారతదేశం చూద్దాం. దక్షిణ భారతదేశంలో మనకి ఆర్యన్ డిఎన్ఏ దక్షిణ భారతదేశంలోని అగ్రకులాల్లో, ముఖ్యంగా బ్రాహ్మణ్ అగ్రకులాల్లో 5-15% మాత్రమే ఉంది ఆర్యన్ డిఎన్ఏ. అంటే దక్షిణ భారతదేశంలో కనిపించే అగ్రకులాల్లో కానీ లేదా బ్రాహ్మణుల్లో కానీ నియర్లీ 85% ఆర్యన్స్కి సంబంధం లేదు. ఆ తర్వాత ఇరానియన్ రిలేటెడ్ డిఎన్ఏ అగ్రకులాల్లో 25-35% మధ్య దక్షిణ భారతదేశ అగ్రకులాల్లో వాళ్ళ డిఎన్ఏ ఉంది. ఆ తర్వాత ఏఏఎస్ఐ అంటే ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చారో వాళ్ళ డిఎన్ఏ నియర్లీ 40-45% డిఎన్ఏ అనేది ఈ అగ్రకులాల్లో ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో అగ్రకులాల్లో సగానికి సగం మంది ఈ ప్రాచీన కాలం నాటి ఏఏఎస్ఐ ప్రజల డిఎన్ఏనే డామినేషన్గా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత బీసీలు చూసుకుంటే వీళ్ళల్లో 2-10% మాత్రమే మనకి ఈ ఆర్యన్ డిఎన్ఏ అనేది కనిపిస్తూ ఉంది. అంటే వెరీ మైనర్. అగ్రకులాల్లోనైనా 5-15% ఉంది డిఎన్ఏ. బీసీల్లో ఈ బీసీలోనైతే 2-10% మధ్య ఆర్యన్ డిఎన్ఏ ఉంది. ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్స్ డిఎన్ఏ బీసీల్లో 20-30% ఉంది. అంటే నియర్లీ 70% దక్షిణ భారతదేశంలో ఉన్న బీసీస్ ఈ ఏఏఎస్ఐ ప్రజలు, ఏన్షియంట్ యాన్సెస్ట్రల్ సౌత్ ఇండియన్స్, అంటే 50,000 ఇయర్స్ బ్యాక్ వచ్చిన ప్రజలే వాళ్ళు కూడా. అలాగే దళితులు తీసుకుంటే, దక్షిణ భారతదేశంలో దళితులు తీసుకుంటే 0-5% ఆర్యన్ డిఎన్ఏ ఉంది. అంటే కొన్ని వర్గాల్లో అసలు ఆర్యన్ డిఎన్ఏ కనిపించలేదు, కొన్ని వర్గాల్లో 5% దాకా ఆర్యన్ డిఎన్ఏ మనకి దళిత వర్గాల్లో కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంటే ఆర్యన్ డిఎన్ఏ 0-5% మాత్రమే దళితుల్లో ఉంది. ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్స్ డిఎన్ఏ ఎంత ఉందంటే దళితుల్లో 15-25% ఇరాన్ రిలేటెడ్ ఫార్మర్స్ డిఎన్ఏ ఉంది. ఆ తర్వాత ఇంకా మెజారిటీగా దళితుల్లో ఎవరైతే 50,000 సంవత్సరాల క్రితం వచ్చారో ఏఏఎస్ఐ ప్రజలు, వాళ్ళ డిఎన్ఏ దళితుల్లో 55-70% దళితుల్లో ఈ 50,000 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ డిఎన్ఏ మాత్రమే ఉంది. డిఎన్ఏ ఎక్కువ డామినేటెడ్గా ఉంది, 55-70% దాకా. అంటే మెజారిటీ దళితులు ఈ 50,000 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత ట్రైబల్స్ని తీసుకుంటే మనకి దక్షిణ భారతదేశంలో ఉన్న ట్రైబల్స్లో అసలు స్టెప్పియా అంటే ఈ ఆర్యన్ డిఎన్ఏ అనేది ఓన్లీ 2%, 0-2%. ఆ 2% కూడా అక్కడక్కడ. సో పూర్తిగా వాళ్ళు 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళే. కొంతమందిలో ఇరాన్ రిలేటెడ్ డిఎన్ఏ మనకి 10-20% కనిపిస్తూ ఉంది. మిగతా ట్రైబల్స్ మొత్తం 70-85% వీళ్ళందరూ కూడాను 50,000 సంవత్సరాల క్రితం వచ్చిన వాళ్ళే. నేను ఏ రేషియో అయితే చెప్పానో ఈ ప్రజల్లో కలర్ కూడా అదే రేషియోలో ఉంటుంది. అగ్రకులాల్లో ఆర్యన్ డిఎన్ఏ ఎక్కువ ఉంది కాబట్టి, ఇరానియన్ ఫార్మర్స్ డిఎన్ఏ ఎక్కువగా ఉంది కాబట్టి వాళ్ళలో కలర్ ఎక్కువ ఉంటుంది.
బీసీల్లో కానీ, దళితుల్లో కానీ, ఎస్టీల్లో కానీ ఈ 50,000 సంవత్సరాల క్రితం నాటి ప్రజల్లో డిఎన్ఏ ఎక్కువగా ఉంది కాబట్టి, డామినేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళల్లో నలుపు, చామంచాయి, ముదురు గోధుమ రంగు వస్తుంది అన్నమాట. ఇది డిఎన్ఏ మనకి చెప్పే వివరాలు. ఈ విధంగా కలిసిపోయిన తరువాత మనకి భారతదేశంలో వర్ణ వ్యవస్థ మొదలైంది. అంటే ఈ విధంగా కలిసిన తర్వాత ఆరియన్స్కి ఈ 3 వర్గాల మీద డామినేషన్ వచ్చింది. డామినేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఈ వర్ణ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆరియన్స్ అనుసరించిన వ్యూహాలు ఏమిటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ డామినేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు వర్ణ సంకరాన్ని ఆపటానికి ట్రై చేశారు. అది అంటే మిక్స్ అయిన తర్వాత విభజన స్టార్ట్ అయింది. విభజన మిక్స్ కాకముందు స్టార్ట్ కాలేదు, మిక్స్ అయిన తర్వాత విభజన స్టార్ట్ అయింది అనేది ఇక్కడ మనకి క్లారిటీగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్ కాకుండా మిక్స్ని ఆపటానికి చేసిన ప్రయత్నంలో వర్ణ వ్యవస్థని ఆవిర్భవిస్తే ఈ వర్ణ వ్యవస్థలో నుండి కొన్ని వర్గాలు సొసైటీకి బయట ఉండిపోవటం జరిగింది. వాళ్ళే దళితులు అయ్యారు. అయితే ఈ వర్ణ వ్యవస్థ లేదా సొసైటీ ఎలా ఏర్పడింది, ఆ సొసైటీకి బయట దళితులు ఎందుకు ఉండిపోయారు, బయట దళితులు ఎందుకు ఉండిపోయారు, ఏ కారణాలు దానికి కారణమైనవి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.